వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వశాత్తు ముస్లిం మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తాం. క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా 1 లక్ష రూపాయలు ఇస్తాం. పాస్టర్లకు వివాహ రిజిస్టర్ లైసెన్స్ పద్ధతిని సులభతరం చేస్తాం. పాస్టర్లకు 5,000 రూపాయలు తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తాం. హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్లే క్రిస్టియన్స్కి ఆర్థిక సహాయం చేస్తాం. పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తాం. అగ్రకులాల సంక్షేమం. అన్ని కులాలకు క్షత్రియులకు, వైశ్యులకు, బ్రాహ్మణులకు, రెడ్లకు, కమ్మారికి తదితర వారికి అందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం. సుపరిపాలన. కులం, వర్గం, మతతత్వాలు లేని సమాజ నిర్మాణానికి కావలసిన సుపరిపాలన అందిస్తాం. రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతాం. రాజధానిని ఫ్రీ జోన్గా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా గ్రామ సచివాలయాలు మరియు పట్టణాలలో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామం మరియు ఆయా వార్డుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల దగ్గరకు తీసుకుపోయేందుకు కేంద్రంగా చేస్తాం. అంతేకాదు లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ డోర్ డెలివరీ చేయిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తాం. అంతేకాదు సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత, సర్వీస్ను పరిగణలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం. సమాన